యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సంఘమా నీవు దివిటీని వెలిగించి సిద్ధపడే కాలము, నీవు సిద్ధపడే కాలము. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాం. వాక్యం మీరు వినిన తర్వాత ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా అనేకులకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. ప్రార్థించుదాం. తల్ల వంచండి. దేవుని వాక్యం ధ్యానించక ముందు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. ఈ వాక్యమును ధ్యానము చేయుటకు మేము చేరి ఉన్నాము. కనికరించండి. పరిశుద్ధ వాక్యమును దాని యొక్క దీవెనకరమైన ఉన్నతమైన భావమునకు తగినట్లుగా ధ్యానించినట్లు మమ్మను కనికరించి జ్ఞానమును పరిశుద్ధ సహాయమును దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానము కొరకై చదువుదామండి. రోమా సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం నుంచి 13వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది. 5-6 వచనాలు చూద్దాం. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మళ్ళా వినండి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుంచి 36వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది కదా. 35-36 వచనాలు చదువుదాం. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మరలా వినండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అడ్వెంట్లోని 2వ ఆదివారం డి సరణిలో దైవవాక్య ధ్యానము కొరకై సిద్ధపడి ఉన్నాము. ఏర్పాటు చేయబడిన లేఖనాల్లో నుంచి కొన్ని మనము చదువుకున్నామండి. అడ్వెంట్ గురించి కొన్ని క్లుప్తమైన మరికొన్ని విషయాలు తెలియచేస్తాను. పోయిన ఆదివారం కూడా కొన్ని తెలియచేశాను. అడ్వెంట్ మొత్తం కూడా క్రిస్మస్కు ముందు ఉన్నటువంటి 4 ఆదివారాలు 4 థీమ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. 5 రకాలైన క్యాండిల్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి రీతులో ఏర్పాటు చేయటానికి. అలాగే ఆ క్యాండిల్స్కి కొన్ని పేర్లు ఉంటాయి. వీటన్నిటిని గురించి ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. అడ్వెంట్లో ఈ డిసెంబర్ 24వ తేదీ వరకు అడ్వెంట్ ప్రారంభం నుంచి ఈ మధ్యకాలాన్ని 2 భాగాలు చేస్తారు. ఈ 2 భాగాల్లో 17వ తారీఖు నుంచి ఒక భాగం, 17వ తారీఖు ముందు ఒక భాగంగా ఏర్పాటు చేయబడుతుంది. అంటే చివరి వారం. దీనికంటే ముందు ఉన్నటువంటి 2 వారాల్లో కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు సంబంధించి సంగతులు ధ్యానిస్తాం, దృష్టి దాని మీద ఉంచుతాం. అలాగే 17వ తేదీ నుంచి ఇక వాటి నుంచి ముందుకొచ్చి యేసుక్రీస్తు వారు మొదటగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు జరిగిన విషయాల గురించి ధ్యానిస్తాము. అది డిసెంబర్ 24వ తేదీ రాత్రి జరిగేటువంటి క్రిస్మస్ ఈవ్తో ముగుస్తుంది. తర్వాత 25వ తారీఖు నుంచి పండుగ రోజు నుంచి క్రిస్మస్ సైకిల్ మొదలవుతుంది. ఈ 4 ఆదివారాల్లో 4 రకాలైన క్యాండిల్స్ వెలిగిస్తారు. క్రిస్మస్ రోజున ఈ ఈవ్ రోజున కూడా 5 క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇక ఈ 4 ఆదివారాలకి 4 రకాలైనటువంటి థీమ్స్ ఉన్నాయండి. ఈ 4 రకాల థీమ్స్ ఏంటంటే, 1 హోప్ నిరీక్షణ, 2 పీస్ సమాధానము శాంతి, 3 జాయ్ సంతోషము,
4 లవ్, ప్రేమ. ఈ 4 కూడా ఈ 4 వారాల్లో థీమ్స్గా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ 4 వారాలను 4000 సంవత్సరాలు, అంటే యేసుక్రీస్తు వారికి ముందు ఆదాము దగ్గర నుంచి 4000 సంవత్సరాలకు గుర్తుగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ థీమ్స్లో 4 ఉన్నాయి చూసారా, వీటిల్లో మొదటి ఆదివారము, మూడవ ఆదివారము. మొదటి ఆదివారం ఏమో హోప్, మూడవ ఆదివారం ఏమో జాయ్. మూడవ ఆదివారము జాయ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మారదు. మొదటి ఆదివారం హోప్ కూడా సామాన్యంగా మారదు. మిగిలిన 2, 4 ఆదివారాల యొక్క సంగతులు లవ్, పీస్, ఈ రెండిట్లో ఒక సంవత్సరంలో అటు, ఒక సంవత్సరంలో ఇటు మార్పు చెందుతాయి. పైగా ఒక్కొక్క సంవత్సరం ఈ రెండిట్లో ఒకటి ఎగిరిపోయి దానికి బదులుగా ఫెయిత్ఫుల్నెస్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా అడ్వెంట్ థీమ్స్ జరుగుతాయి. అలాగే అడ్వెంట్ క్యాండిల్స్ మనం వెలిగిస్తాం కదా, ఆ క్యాండిల్స్కి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. వాటి భావం కూడా వీటిలోనే ఉంటుంది. ఒక క్యాండిల్ ఏమో ప్రాఫిట్స్ క్యాండిల్స్. ఈ క్యాండిల్ ఇది ఫెయిత్, ఇది హోప్కి, నిరీక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. రెండవది బెత్లెహేమ్ క్యాండిల్, అంటే 1, 2, 3 వరుసని కాదు, 4 చెబుతున్నాను. రెండవ క్యాండిల్ ఏంటంటే బెత్లెహేమ్ క్యాండిల్. ఇది నమ్మకత్వానికి గుర్తుగా తెలియచేయబడుతుంది. మూడవది షెపర్డ్స్ క్యాండిల్, ఆనందానికి, సంతోషానికి గుర్తుగా. 4వది ఏంజిల్స్ క్యాండిల్, ఇది సమాధానానికి గుర్తుగా తెలియచేయబడుతుంది. అలాగే ఈ క్యాండిల్స్కి ప్రాఫిట్స్ క్యాండిల్, బెత్లెహేమ్ క్యాండిల్, షెపర్డ్స్ క్యాండిల్, ఏంజిల్స్ క్యాండిల్, ఇదే కాకోకుండా కొన్ని పేర్లు కూడా ఉంటాయి. వైజ్ మ్యాన్ క్యాండిల్, షెపర్డ్స్ క్యాండిల్, ఏంజిల్స్ క్యాండిల్, జోసెఫ్ మేరీ క్యాండిల్, ఇలాగూ ఏర్పాటు చేయబడతాయి. వీటి మధ్యలో తెల్ల క్యాండిల్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆ క్రిస్మస్ సమయంలో వెలిగిస్తూ ఉంటారు. ఇది అడ్వెంట్కి సంబంధించినటువంటి కొంత క్లుప్త విషయాలు. ఇక ఈరోజు ముఖ్య భావం ఏంటంటే, గత వారం మనం యేసుక్రీస్తు వారి రాకడ అది తథ్యము, తప్పనిసరి. ఎప్పుడు అనేది మనసులోకి రానియొద్దు. ఎప్పుడు అనేది ఆలోచన చేయకోకుండా మనము దానికోసం కనిపెట్టి ఉండాలని తెలుసుకున్నాం. రెండవదిగా ఈరోజు 2వ ఆదివారంలో మనము ధ్యానించేటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రాకడలో ఆ అంత్య దినమున జరగబోయే సంగతుల్లో ఆయన ఎదుట నిలవబడుటకు కావలసినటువంటి శక్తిని సమకూర్చుకొని సంపాదించుకున్న వారమై ఉండాలి. అంటే క్రీస్తు రాకడకు శక్తి పొందిన వారమై సిద్ధపడి ఉండాలి అనేటువంటి సంగతిని మనము చూద్దామండి. దీనికోసం మొదటగా పత్రిక పాఠ్యభాగాన్ని, రోమీలకు రాసినటువంటి పత్రిక పౌలు 15వ అధ్యాయం 4 నుంచి 13 వరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో ఐక్యతను గురించి తెలియచేయబడింది. ఐక్యత ఎందుకు ఐక్యతను గురించి తెలియచేయబడిందంటే, సమస్యలు ఉన్నాయన్నమాట. ఐక్యతను గురించి ఎందుకు తెలియచేయబడిందంటే, యేసుక్రీస్తు వారు ఐక్యతని కోరుకుంటున్నాడు కాబట్టి. ఎందుకు ఐక్యతను గురించి తెలియచేయబడిందంటే, ఐక్యత సంఘానిలో ఉండవలసినటువంటి ఖచ్చితమైనటువంటి సంగతి. ఇక ఎందుకు బోధించారంటే, సమస్యలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఏం విభేదాలు ఉన్నాయి? ఒకటి, ఏ విధమైన విభేదాలంటే జాతిపరమైనటువంటి భేదాలు. ఈ జాతిపరమైనటువంటి భేదాలు ఏంటంటే, యూదులు, అన్యులు అనేటువంటి భేదం. అంటే క్రీస్తుని నమ్ముకుని సంఘములో ఆయన్ని ఆరాధిస్తున్న వాళ్ళల్లో యూదుల్లో నుంచి నమ్మిన వాళ్ళు ఉన్నారు, అన్యుల్లో నుంచి నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యూదులు అన్యులను చులకనంగా చూస్తూ ఉంటారు. మేము పరిశుద్ధ ప్రజలము, దేవుని బిడ్డలము అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మాకు లేఖనం ఉంది, మాకు చట్టం ఉంది, దేవుడు మాకు ఇచ్చాడు, మీకెవరికై లేవు అనేటువంటి చులకన భావం ఉంటుంది. మళ్ళా ఈ రెండే కాకుండా ఈ అన్యుల్లో ధనవంతులు, పేదవాళ్ళు, ఆధిక్యత కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు, ఇలాంటి భాషాపరమైన, ప్రాంతీయపరమైన తేడాలు కూడా ఉన్నాయి. ఇలాంటి లొసుగులు చాలా ప్రభువుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళ పూర్వ నేపథ్యాలను వాళ్ళు వదిలిపెట్టలే ఇంకా. కాబట్టి సంఘంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. కనుక సంఘంలో అలాంటివి ఏమి తీసుకురాకూడదు, మీరు అలాంటి భావాలు కలిగి ఉండకూడదు, మీరు ఐక్యత కలిగి ఉండాలని బలంగా బోధించబడింది. అవును, సంఘంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయా అంటే, అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఏం తెలియచేయబడుతుంది?
ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగు కొనసాగిరి. అంటే సణుగుడు ఆ రోజున ప్రారంభమైంది అని అంటే దాని అర్థం ఏమైందండి? అక్కడ సమస్య ఉంది. రెండవదిగా కొరింథీ సంఘానికి పౌలు పత్రికను రాస్తూ మొదటి పత్రికలో ఏం రాస్తాడు? మొదటి అధ్యాయము 13వ వచనంలో 12-13 వచనాల్లో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడేమో నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే భేదాలు బోధకులను బట్టి కూడా ఏర్పాటు చేశారన్నమాట. తర్వాత 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? ఈ మాట ఒక ప్రశ్న. సంఘంలోకి వచ్చినటువంటి సమస్యను భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. దాన్ని నిలబెట్టి అడుగుతున్నాడు, నువ్వు మా సంఘంలో ఉన్నావు, ఇలాంటి భేదం నువ్వు మా సంఘంలో ఎందుకు వచ్చావు అని అతడు భేదాభిప్రాయాలను దుళ్ళగొట్టడానికి, తీసివేయటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కనుక ఈ భేదాభిప్రాయాలు తీసివేయటానికి బోధించారు, ఉన్నాయి కాబట్టి బోధించారు. రెండవదిగా క్రీస్తు దానిని ఆశించాడు, ఐక్యత కలిగి ఉండాలని కోరుకున్నాడు. అవును, యేసు క్రీస్తు వారి యొక్క ఆకాంక్షల్లో ఒకటి అదే. ప్రధాన యాజకునిగా ఆయన యోహాను సువార్తలో 13వ అధ్యాయము 14వ అధ్యాయం తర్వాత ఉన్నటువంటి ఆ ప్రార్థనల్లో ఆయన ఎంత గొప్పగా 15వ అధ్యాయం తర్వాత ప్రార్థన ఉంటుంది కదా, ప్రధాన యాజకుని ప్రార్థన అంటాం మనం. ఆ ప్రార్థనలో ఆయన ఐక్యతను గురించి మాట్లాడాడు. తండ్రి, మనిద్దరం ఏకమై ఉన్నాం, అలాగే వాళ్ళు కూడా ఏకమై ఉండాలి, పైగా వాళ్ళల్లో మనలో వాళ్ళు కూడా ఏకమై ఉండాలి అని ఐక్యతలో వారిని కాపాడమని కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. ఎందుకు ఇలా ఐక్యత కలిగి ఉండాలంటే, ఐక్యత కలిగి ఉండటము ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడు. ఐక్యత ద్వారా వ్యక్తులు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాల్లో మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము. ఇక్కడ ఆయన మహిమ పొందుచున్నాడు. ఎట్లా? మనము ఐక్యతను కలిగి ఉండటం ద్వారా. 7వ వచనంలో కూడా ఉంటుంది, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునేడని ఐక్యత ఎలా ఉండాలో తెలియచేస్తూ ఆ సంగతులను తెలియచేశాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఐక్యత అనేది ఒక ఖచ్చితమైన ఆజ్ఞగా చెప్పబడింది. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో ఏమని చెప్పబడుతుందంటే, ఒక నియమంగా దీనికి డిడాస్కాలియన్ అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించాడు పౌలు. ఆ డిడాస్కాలియన్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఒక ఇన్స్ట్రక్షన్, తప్పక చేయవలసినటువంటి ఒక విధిగా దానిని తెలియచేయటం జరిగింది. రెండవది, మనం ఈ ఐక్యత కలిగి ఉండటానికి ప్రేరకాలు ఉన్నాయి. ఆ ప్రేరకాలను కూడా ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేశాడు. అవేంటంటే, నెంబర్ 1 పేషెన్స్, ఓర్పు, సహనము అనేవి ఐక్యతను కలిగిస్తాయని తెలియజేపాడు. హుపోమెనే అనేటువంటి మాటకు ఓర్పు, సహనము. స్థిరంగా మనం ఐక్యతను నిలబెట్టుకోవటానికి అవి కలిగి ఉండాలని ప్రభువు వాటిని కలిగిస్తాడని తెలియచేశాడు. ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును అని 5-6 వచనాల్లో చివరి భాగంలో తెలియచేయబడుతున్నది. ఇలా ఐక్యతను కాపాడుకోవటానికి మనము ఓర్పు, సహనాన్ని, ఆదరణను కలిగి ఉండాలి. దానిని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అని తెలియచేయబడు. చాలామంది పాటలు పాడటం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు అనుకుంటారు. చాలామంది వాక్యం చెప్పటం ద్వారా, వాక్యం వినటం ద్వారా దేవుని మహింపరుస్తున్నాం అనుకుంటారు. చాలామంది కానుకలు ఇవ్వటం ద్వారా దేవుని మహింపరుస్తున్నాం అనుకుంటున్నారు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఐక్యతగా ఉండటం ద్వారా దేవుని మహింపరచాలి. అందరూ ఏకభావం అంటే పాటలు పాడేటప్పుడు కోరస్ పాడుతుంటారు చూసారా, ఒకే వ్యక్తి పాడుతున్నాడా అన్నట్టు ఉంటుంది. కోరస్ ఒకే స్వరం, ఒకే లెవెల్స్ అన్నీ ఒకే రకంగా వస్తాయి, ఒకే స్థాయి. అలా ఆ స్వరం ఎలాగైతే ఐక్యంగా వస్తుందో అలాగే మీరు
ఒకే భావాన్ని కలిగి ఉండాలి, మీరు మాట్లాడితే ఒకే మాట బయటికి రావాలి అనేటువంటి సంగతిని పౌలు భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక ఐక్యత ఎలాంటిది, ఎలాంటి ఐక్యత? బైబిల్ చెప్పే ఐక్యత వేరు. బైబిల్ చెప్పే ఐక్యత ఏంటంటే నంబర్ 1 సహోదర ఐక్యత. సహోదర ఐక్యత. తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ, అంటే సహోదరులందరూ, విశ్వాసులందరూ వారి మధ్య ఐక్యత కలిగి ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. యోహాను 17:21లో వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ఏం కోరుకుంటున్నాడు? వాక్యము విని విశ్వసించే వారందరూ కూడా ఏకమై ఉండవలనని. ఐక్యత అనే మాట కంటే ఏకము అనే మాట ఇంకా బలమైన మాట, ఇంకా చాలా బలమైన మాట. ఐక్యత అంటే ఏంటంటే ఒక 10 కట్టి పొలంలో ఉన్నాయనుకోండి, వాటినన్నిటినీ కలిపి కడితే అది ఐక్యత అని మనం అనుకోవచ్చు కదా. లేదా 4 ఇనప కడ్డీలు ఉన్నాయనుకోండి, వాటిని కలిపి కడితే ఐక్యత సాదృశ్యం. కానీ ఏకము అనే మాటకు సాదృశ్యం ఏంటంటే వాటినన్నిటిని కరగబోసి ఒకే బలమైనటువంటి రాడ్ లాగా తయారు చేస్తే అది ఎంత బలంగా ఉంటుందో అది ఇక దానిలో విడిపోయే, ఆ కట్లు పోతే విడిపోతుంది, కానీ ఏకము అనే మాటలో అది రాదు. కనుక అలాంటిది బైబిల్ బోధిస్తున్నటువంటి ఐక్యత. సహోదరులు అలా ఉండాలి, కరగబోసినటువంటి ఒకే రాడ్ లాగా వాళ్ళు ఉండాలి. అది 10 కర్రలు 10 ఇనప రాడ్లు కట్టిన దానిలాగా కాకుండా ఒకే దానిలాగా వాళ్ళు తయారవ్వాలి. దీనిని అపోస్తలు చేసి చూపించారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఉన్నారని చెప్పబడింది. కనుక ఐకమత్యము, ఏకభావము కలిగి ఉంట. రెండవది సర్వ ఐక్యత. ముందుది సహోదర ఐక్యత, రెండవది సర్వ ఐక్యత. అంటే ఇది విశ్వాసులు మరియు క్రీస్తు మరియు తండ్రి వీళ్ళందరూ, అంటే దైవ మానవ ఐక్యత. మానవుడు దేవుడు కూడా కలిసి ఉండేటువంటి ఒక ఐక్యత, ఐక్యమైపోయినటువంటి స్థితి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఏకాత్మ అయి ఉన్నాడు, ఒకే ఆత్మ, ఒకే ఆత్మ అయి ఉన్నాడు. కనుక ఈ ఐక్యత అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనమందరము ఐక్యంగా ఉండటమే కాకుండా మనమందరం కలిసి ప్రభువుతో కూడా తండ్రితో కూడా ఐక్యమైన వారమై ఉండాలి. మూడవది సామరస్యత ఐక్యత. ఏమండి? సహోదర ఐక్యత, సర్వ ఐక్యత, సామరస్య ఐక్యత. సామరస్య ఐక్యత ఏంటి? ఈ లోకంలో మనం ఉన్నాం, ప్రభువుని నమ్మాం. ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం బ్రతికిన కాలం అంతా కూడా సంఘము, విశ్వాసులు లోకంలోని ఇతర వ్యక్తులతో కూడా సామరస్యం కోసమై, సమాధానం కోసమై కలిసి ఉండాలి. అంటే వాళ్ళతో కలిసిపోకూడదు, వాళ్ళతో కలిసి ఉండాలి. కానీ అంటే సమస్యలు లేకుండా ఉండటం కోసం కావలసినటువంటి ఐక్యతగా ఇది చెప్పబడుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అని చెప్పబడింది. నాలుగవదిగా విశ్వ ఐక్యత. అంటే విశ్వాసులు, ఇతరులు మరియు దేవుడు కాక ఇతర జీవరాశులతో, సృష్టితో కూడా మనం ఐక్యమైన వారమై ఉండాలి. అంటే సృష్టి పట్ల కూడా సమాధానకరమైనటువంటి భావాన్ని కలిగిన వారమై ఉండాలి. సృష్టి, దేవుడిచ్చినటువంటి సృష్టి గొప్ప అద్భుతం. దీన్ని మానవుడు పాడు చేస్తున్నాడు. అణుబాంబు దేనికి పనిచేస్తుందండి? సృష్టిని నాశనం చేయడానికి తప్ప దేనికి పనిచేస్తుంది? అంటే సృష్టి మీద ఐక్యత, సృష్టిలో నేను ఒక భాగము, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నదనేటువంటి సృష్టితో సమాధానము లేని మనుషులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కనుక మానవుడు సృష్టిని ధ్వంసం చేస్తున్నాడు, ప్రకృతి యొక్క సహజ స్థితిని ధ్వంసం చేస్తున్నాడు. అలా ప్రకృతిని ధ్వంసం చేయకుండా ప్రకృతిని కూడా కలిసి ఒక వ్యక్తి వలె కలిసిమెలిసి ఉన్నట్లుగా దాని పట్ల కూడా ఒక ప్రత్యేకమైన సమాధానకరమైన భావన కలిగి ఉండాలి. కనుక సహోదర ఐక్యత, సర్వ ఐక్యత, సామరస్యత ఐక్యత, విశ్వ ఐక్యత కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా,
ఇక పౌలు దీని గురించి బోధించడానికి పౌలుకున్న అపోస్తలులకు కానీ పౌలుకు కానీ ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఏ కారణాల చేత వాడు భావించారు? ఒకటి, క్రీస్తు భేదాభిప్రాయాలు చూపలేదు కాబట్టి ఆయన ఎలాగైతే భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ తన వారిగా స్వీకరించాడో అలాగే సంఘం కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి. అవునా? యోహాను సువార్త 12:32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకున్నాను. అందరినీ, ఇక్కడ యూదులని అన్యులని భేదం ఏమీ లేదన్నమాట. కనుక అందరినీ. తర్వాత రెండవదిగా క్రీస్తు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఇందాక ప్రార్థన చూసాం కదా యోహాను సువార్తలో. మూడవదిగా సున్నతిని ప్రభువు కొట్టివేశాడు. అంటే సున్నతి వలన సున్నతి ఒక ప్రత్యేకమైన అర్హతగా లేకుండా చేశాడు. అఫ్కోర్స్ యూదులు తీసుకుంటే తీసుకోవచ్చు, దాన్ని మనం ప్రశ్నిద్దామా వద్దా అనే సంగతి తీసి పక్కన పెట్టండి. అంటే దాని వలన ఆధిక్యత కలిగి ఉండటం అనే దాన్ని తీసివేశాడు. సున్నతి ఉన్నా సున్నతి లేకపోయినా ఏం సమస్య లేదు. కొలస్సీ 3:11 చూస్తే ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదమేమీ లేదు. సంఘములో సున్నతిని గురించినటువంటి భేదము లేనే లేదు. కనుకే ఈ అంటే ఎస్టాబ్లిష్డ్ సంస్థాగతంగా ఉన్న సంఘాలను చూసారా, వీటిల్లో అన్యులు వచ్చినా బాప్తిసం తీసుకున్న వారు వచ్చినా తీసుకొని వారు వచ్చినా ఎవరు వచ్చినా అందరితో కలిసి ఆరాధన చేస్తారు. అందరికీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు కావాలంటే. అంతేగాని మీరు అటుండండి మేము ఇటుంటాం అనేటువంటి భేదాభిప్రాయం చేయరు. కానీ కొన్ని ఇండివిజువల్ సంఘాల్లో ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి. మీ కానుక మాకొద్దు, మీరు అటు దూరంగా ఉండండి, మా రొట్టెను ద్రాక్ష రసాన్ని మీకు ఇయ్యం, మీరు దూరంగా ఉండండి, మేము రక్షింపబడిన వాళ్ళం, మీరు అటు ఉండండి మేము ఇటు ఉంటాం. ఇలాగూ భేదాభిప్రాయాలు. మా దగ్గర బాప్తీసం తీసుకుంటేనే మా భోజనం మీకు పెడతాం అనేవాళ్ళు కూడా ఉన్నారండి. ఉన్నారు. మీకు కావాల్సిన నాకు ఫోన్ చేయండి, అడ్రస్ ఇస్తే మీరు వెళ్ళి చూద్దరు. కానీ ఇలాంటి భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు. కనుక ఇవి పాటించని ఈ పెద్ద సంఘాలు ఉన్నాయి చూసారా. పెద్ద సంఘాలంటే సంస్థాగతమైన సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్, వాటిల్లో ఈ క్రీస్తు భావం ఖచ్చితంగా బలంగా ఉంటూ ఉన్నది. నాలుగవదిగా అందరి కోసం ఒకే యాగం చేశాడు దేవుడు. వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకు ఒక రకంగా 100 రకాల యోగాలు లేవు. 10,000 ఇచ్చినోడికి ఒక ప్రార్థన, 5,000 ఇచ్చినోడికి ఒక ప్రార్థన అన్నట్టు అట్టగేం లేవు. అందరి కోసం ప్రభు ఒకే యాగం చేశాడు. హెబ్రీ పత్రిక 7:28 ఈయన ఆ ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినములు బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాదు. ఇప్పుడు వినండి, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. అంటే ఒక్కసారి అంటే ఇక మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి అనేది లేనే లేదు. ఒకే బలి యాగం ద్వారా మనం అందరం కూడా కడుగబడుతున్నాం, రక్షింపబడుతున్నాం. ఐదవది, అందరి కోసం అందరూ పవిత్రులు అవటానికి చిందింపబడిన రక్తం కూడా ఒకటే. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విమోచించును. ఒకే రక్తంతో మనం విమోచింపబడుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం. ఆరవదిగా క్రీస్తు భేదం లేకుండా అందరిలో ఉన్నాడు. అవునండి, కొలస్సీ 3:11 సగం భాగంలో క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఎఫెసీ 4:6 కూడా చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అని తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, పౌలు బోధించడానికి ఇవన్నీ కూడా గొప్ప కారణాలు. ఇంకొకటి, దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు ఆ వాగ్దానాలు కేవలం ఇశ్రాయేలీల కోసమే చేయబడినట్లు ఉంటాయి. కానీ వాటిల్లో భాగాన్ని దేవుడు అన్యులకు కూడా ఇచ్చాడు అని తెలియజేయబడుతుంది. రోమాపత్రికలో మనం చదువుకున్న లేఖనంలో ఇక్కడ 8వ వచనం నుంచి 15వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా రాయబడినటువంటి ప్రవచనాలు. కీర్తన 18:49 రాశారు, ద్వితీయోపదేశకాండం 32:43 మరియు కీర్తన 66:1 రాశారు. అలాగే కీర్తన 67:3 రాశారు, 68:32, 98:4 ఇవన్నీ కూడా రాశారు. ఇంకా యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనేది కూడా
ఇక్కడ ఉటంకించి రాశారు. అంటే వీటన్నిటిలో అన్యులారా, అన్యజనులారా మీరందరూ కూడా హర్షించండి, మీరందరూ కూడా వారితో చేరి ఆనందించండి అని చెప్తున్నాడంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి వాగ్దానంలో దేవుడు పాలి భాగము అన్యులకు కూడా ఇస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అందుకే ఇన్ని రెఫరెన్స్లు పాత నిబంధన నుంచి కోట్ చేశాడు పౌలు భక్తుడు. కాబట్టి మీతో పాటు వాళ్ళకు కూడా ఇచ్చాడు వాగ్దానాల్లో మొదలైన వాటిలో పాలిభాగం. కనుక వాళ్ళు మీకంటే తక్కువ కాదు, మీరు వాళ్ళకంటే ఎక్కువ కాదు, సమాధానం కలిగి ఉండండి అని తెలియజేశాడు. 8వదిగా అపోస్తులు దాన్ని బోధించారు. ఏమని చెప్పారు చివరికి 10వ అధ్యాయం 36 అపోస్తుల కార్యం గ్రంథంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని అన్నాడు. కాబట్టి ఐక్యత కలిగి ఉండటానికి, ఐక్యతను బోధించటానికి ఇలాంటి మంచి మంచి కారణాలు సంఘంలో ఉన్నాయి. 1-2 కోట్స్ తెలియజేస్తాను చూడండి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన నల్లజాతి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వారు, we must learn to live together as brothers or perish together as fools అని తెలియజేస్తాడు. మనము కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటే చాలా జ్ఞానవంతులంగా ఉంటాము, చాలా గొప్ప స్థితిని అనుభవిస్తాము. ఒకవేళ వేరువేరుగా భేదాలు పెట్టుకుని జీవిస్తే మనంతటి ఫూల్స్ ఇంకెవరు లేరని కూడా తెలియచేయబడింది. అయితే యూనిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకే రకమైనటువంటి వ్యక్తులు కలిసి ఉండేటువంటి యూనిటీ కాదు. యూనిటీ అనే దానిలో డైవర్సిటీ ఉంటుంది. భారతదేశాన్ని గురించి డైవర్సిటీ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పబడింది. క్రైస్తవ సంఘంలో కూడా డైవర్సిటీ ఇన్ యూనిటీ అనేటువంటిది ఖచ్చితంగా తెలియచేయబడుతుంది. ఇప్పుడు దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఐక్యపరిచాడు, ఒకటి చేశాడు. పురుషుణ్ణి ఐక్యపరచలు ఒకే రకంగా ఉన్నారని, స్త్రీని ఒకే రకంగా ఉన్నారని ఐక్యపరచలేదు. పురుషుడు వేరు, స్త్రీ వేరు, వీళ్ళిద్దరిని ఐక్యపరిచాడు. కాబట్టి డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఐక్యతలో డైవర్సిటీ ఉంటుంది. ఖచ్చితంగా భిన్నత్వం ఏకత్వాన్ని కలిగి ఉండేదిగా, ఏకత్వం భిన్నత్వంతో కూడా కూడి ఉండేదిగా ఉంటుంది. యూనిటీ వితౌట్ వెరైటీ ఈజ్ నో బెటర్ దాన్ కాన్స్పిరసీ. జాన్ ట్రాప్ అనేటువంటి వ్యక్తి. దేర్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దేర్ ఈజ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, హెన్రీ టుల్లిడ్జ్ అనేటువంటి వ్యక్తి తెలియచేస్తాడు. అయితే యూనిటీ యొక్క గొప్పతనం ఏంటంటే వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ ఆల్వేస్ విక్టరీ. ఫెబిలియస్ సైరస్ తెలియచేశాడు. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ విజయం కూడా ఉంటుందని. అలోన్ వీ డూ సో లిటిల్, మనం ఐక్యమత్యం లేకుండా ఒంటరిగా ఉండి కొద్దిగానే చేయగలుగుతామండి, కానీ టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. హెలెన్ కెల్లర్ ఆమె తెలియజేస్తుంది, మనం కలిసి ఉండటం ద్వారా గొప్పగా చేయగలుగుతాం, కలిసి ఉండకపోతే ఒంటరిగా ఉండి ఎక్కువగా చేయలేమని తెలియచేయబడుతుంది. ఇది ఐక్యత ఎందుకు కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాల్సిందే అనేటువంటి సంగతి. ఈ ఐక్యతను కూడా పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో తెలియచేయబడుతుంది. ఈ ఐక్యతకు కావలసినటువంటి ఓర్పు, సహనము అనే వాటిని ప్రభువు కలిగి చేస్తాడని తెలియచేయబడుతుంటుంది. ప్రభు అయినటువంటి దేవుడు అనుగ్రహిస్తాడని తెలియచేయబడుతుంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ ఐక్యత అనేటువంటి మాట చేర్చుకోవటం, ఇతరులను కూడా మనం చేర్చుకోగలిగిన వారిగా ఉండాలి అని తెలియచేయబడుతుంది. ఇతరులను కూడా చేర్చుకోవడానికి మనకి కావాల్సినటువంటి కొన్ని సంగతులు చెప్పబడతాయి. అవి ఏంటంటే ఓర్పు, సహనం కలిగి ఉండటం. అంటే చేర్చుకోవటం అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఇక్కడ రోమాపత్రికలో చెప్పబడినటువంటి మాటకి బాగా మురిగ్గా, కంపు కొడుతూ, బురదగా ఉన్నటువంటి వ్యక్తి ఒక భోజనంలో మనతో పాటు పక్కన కూర్చోవటానికి ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మన పక్కన బస్సులో కానీ ట్రైన్లో కానీ కూర్చోవటానికి ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఒకవేళ కాదని లేకపోయినా మనం లేచి వెళ్ళిపోతాం వాళ్ళు కూర్చుంటే కదా. అసహ్యం. మన ఇంట్లోకి రానిస్తామా? రాని. ఈ అసహ్య భావం దానిని తీసివేసుకొని ఆ వ్యక్తిని కూడా కలుపుకొని నువ్వు ఆడ కూర్చొని నేను అక్కడ కూర్చున్న భోంచేద్దామని భోజనం చేయగలిగేటువంటి భావన కలిగి ఉంటే అది ఎంత గొప్ప వ్యక్తి భావన కదండి. అంటే అతని దగ్గర ఉన్నటువంటి కంపు వాసన అంత మాత్రం పోయిందా అంటే లేదు. కానీ దాన్ని కూడా తట్టుకోగలిగి, ఓర్చుకోగలిగి వాడు కూడా నీతో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకున్నావే, అది నీ గొప్పతనం. విశ్వాసిలో ఇది ఉండాలి. చాలామంది మనకంటే తక్కువ వాళ్ళు, మనకంటే అజ్ఞానంలో లేదా చాలా పొరపాటు భావాలు కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు.
అయినా వాళ్ళందరితో కూడా సర్దుకొని మనం విశ్వాసంగా ముందుకు వెళ్ళటమే క్రైస్తవుని యొక్క గొప్పతనం. ఇది యూనిటీకి గొప్ప సాధనంగా సహాయపడేదిగా ఉంటుందని తెలియచేయబడుతుంది. ఇక్కడ మనం లూకా సువార్తలో 21వ అధ్యాయంలో 35-36 వచనాలు చదువుకున్నాం కదా. దానిలో 36 వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఏం చేయాలి అని అంటే, నెంబర్ 1 మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పోయినసారి మనం మెలకువ, వేకప్, తెలుసుకో అనేటువంటి విషయాలను, నిద్ర మేల్కొనే వేళ అయింది, పగలు సమీపించింది, రాత్రి గడిచిపోయింది అనేటువంటి చోట, కాలము నెరగండి అనే చోట మనము తెలుసుకుని ఉన్నాం, ఆ విషయాలను తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మెలకువగా ఉండి అంటే వైజ్లీ, జ్ఞానయుక్తంగా, మెలకువ అంటే అప్రమత్తంగా ఉండి మనము దేవుణ్ణి ప్రార్థించేవారం ఉండాలి. ప్రార్థన చేయటం ద్వారా మనం శక్తిని పొందుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మనకు శక్తినిస్తుంది, ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది అని ఇక్కడ ప్రభువే తెలియజేశారు. ఆయన ఎదుట ఎప్పుడూ ఈ భూమి ఆకాశాలు మహావేంద్రంతో బాధపడిపోతూ ఉండేటప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఆయన రాకడ సమయంలో కలిగే భీతి కలిగించే భయంకరమైన గుండెలు బద్దలైపోయే పరిస్థితి, అలాంటి చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు వాటికి భయపడకుండా బలంగా మనం ఉండాలంటే ఆ బలం ప్రార్థనలో పొందుతాం అన్నమాట. ప్రార్థనలో మనం దాన్ని పొందుతాం. కాబట్టి ప్రార్థన 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 చేయాలి. బిల్లీ గ్రాహం గారు తెలుసు కదా, అమెరికాలో ఆయన్ని ప్రెసిడెంట్గా చేయమని చాలాసార్లు ప్రజల నుంచి ఒక అభిప్రాయం వచ్చిందండి. అలాంటి దైవజనుడు, ఆ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా, మీకు ఇంత గొప్ప స్థితికి రావటానికి కారణం అంటే 3 కారణాలు చెప్తాను అన్నాడు. వాటిలో నెంబర్ 1 కారణం ప్రార్థన, నెంబర్ 2 కారణం ప్రార్థన, నెంబర్ 3 కారణం అది కూడా ప్రార్థనే. కనుక ప్రార్థన మన యొక్క పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో పాల్గొందాం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయిస్తూ అలాంటి శక్తిని మనం పొందుకునే వారంగా ఉందాం. ఇక్కడ ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి కూడా చెప్పాడు. ఈ దేవుని రాజ్యము ఎక్కడ, ఎలాగూ, ఏమిటి, ఎప్పుడు వస్తుంది? ఈ భాగంలో మనం కొంచెం ముందుకెళ్తే 31వ వచనంలో చూడండి. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని యేసుక్రీస్తు వారు తనతో పాటు ఉన్న వారికి చెబుతున్నాడు. మీరు గతించరు, మీరు ఖచ్చితంగా వాటిని చూస్తారని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ముందు దేవుని రాజ్యాన్ని గురించి ధ్యానం చేద్దాం. మొదట ఐక్యతను గురించి చూసాం. తర్వాత ఇప్పుడు దేవుని ఎదుట శక్తి గలవారమై నిలబడుటకు ఆ రాకడలో ఏంటి అంటే అసలు దేవుని రాజ్యాన్ని గురించి మొదట మనం చూద్దాం. ఆ రాజ్యము గురించి చెప్పబడినటువంటి సంగతులు. ఈ సంగతులు మీరు చూసినప్పుడు అని అన్నాడంటే అక్కడ ఉన్నటువంటి వారు, ఈ తరము గతించదు అని అన్నాడంటే అక్కడ ఉన్నటువంటి వారు అంటే వాళ్ళు కొన్ని భయంకరమైన పరిస్థితులు చూస్తారు. అప్పుడు మనిషి కుమారుని యొక్క గుర్తును వాళ్ళు చూస్తారు. పైగా ఆ రోజున నిలబడి ఉండాలంటే మీరు ప్రార్థన చేస్తూ బలాన్ని పొందుకుని ఉండాలని ప్రభువు తెలియజేశాడు. దేవుని రాజ్యము వస్తున్నప్పుడు, దేవుని రాజ్యం వచ్చేటప్పుడు, మనిషి కుమారుడు తన రాజ్యంతో కూడా వచ్చేటప్పుడు అని చెప్పబడినటువంటి ఆ మాటల్లో ఉన్న భావం ఏంటంటే, ఇంతకు దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది లేదా దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చి ఉందా అని మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము 31వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవుని రాజ్యము సమీపమాయనని. 32వ వచనం ఏం చదువుకున్నాం? ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదు అని. ఇదే విషయాన్ని ప్రభువు రూపాంతరం దగ్గర కూడా తెలియజేశాడు. దీనికంటే ముందు రూపాంతరం దగ్గర కూడా లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో, ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు, జాగ్రత్తగా వినండి, దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరు. దేవుని రాజ్యం చూచు వరకు. ఇదే విషయము మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయం 28వ వచనంలో ఏం తెలియచేయబడుతుందంటే,
ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట, అక్కడేమో మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట అని చెప్పాడు. చూచు వరకు మరణము రుచి చూడరు. అంటే అపోస్తలులు మొదలైన వాళ్ళు, ఆ తరం వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బ్రతికున్నప్పుడే దేవుని రాజ్యము వస్తుంది అని తెలియచేయబడింది. ఈ విషయాన్ని ప్రభువు వాళ్ళతోనే కాదండి, ఈ 2 సార్లు చెప్పటమే కాదు, ఆయనను తీర్పు తీరుస్తున్నప్పుడు సన్హెడ్రిన్ మహాసభలో కూడా చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త 26:64 వచనం, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుటై వచ్చుటయు మీరు చూతురని చెప్పగానే ప్రధాన యాజకుడు బట్టలు దించుకున్నాడు. ఎస్, ప్రధాన యాజకుడు బట్టలు చించుకోవటం ఇహలోక రాజ్యపు అధికారం కొట్టివేయబడటం. ఆ స్థానంలో క్రీస్తు రాజ్యము అధికారము ప్రత్యక్షేపించబడటానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన రాజ్యము మీరు చూస్తారని వాళ్ళతో తెలియచేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలను బట్టి, యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధన బట్టి ఆనాడు దేవుని రాజ్యం ఆల్రెడీ అప్పుడు వచ్చి ఉండాలి, అంతే కదా. ఆ మాటను కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా ఉందో చూడండి. 12:28లో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తున్న సమయంలో దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నది అని చెప్పబడింది, వచ్చి ఉన్నది అని చెప్పబడింది. అయితే ఆ దేవుని రాజ్యం వచ్చి ఉంటే ఏదండి, సింహాసనము, పరిపాలన, సైన్యము, ఇవన్నీ ఏమిటి, ఎక్కడ? దానికి కూడా ప్రభువు సమాధానం చెప్పాడండి. దానికి కూడా ఆ రాజ్యం వచ్చింది. ఎలా ఉంది అది? మనకు భౌతికంగా కనపడే రాజ్యంగా ఉంటుందా అంటే, లూకా సువార్త 17వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఏముందో చూడండి. 17 దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అంటే మన కళ్ళకు కనబడేటట్లుగా, మన శరీర స్పర్శకు కానీ అవగాహనకు కానీ వచ్చేటట్లుగా దేవుని రాజ్యము రాదు. లోకంలో అనేకమైనటువంటి రాజ్యాలు ఉన్నట్లుగా దేవుని రాజ్యము రాదు ప్రత్యక్షంగా. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది, ఆల్రెడీ మీ దగ్గర ఉంది, ఉన్నా మీరు తెలుసుకోలేదు, మీరు ఇంకెప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. అంటే మీరు తెలుసుకోలేదంటే మీకు తెలియని రీతిగా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అని ప్రభువు ఆ రోజున తెలియచేశారు. అవును, ఆ రాజ్యంలో సైనాధిపతులు మొదలైన వాళ్ళు కూడా ఉన్నారు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు గెత్సెమనే వనంలో శతాధిపతి యొక్క చెవి నరికాడు కదా పేతురు. ఆ సమయంలో నేను కోరుకుంటే తండ్రి అనేక 12 వ్యూహాలను పంపించగలడు అని 26వ అధ్యాయం మత్తయి సువార్త 53వ వచనం చెప్పాడు. అంటే అక్కడ ఆ అన్ని వ్యూహాల వాళ్ళు, సైనికులు, దేవదూతలు ఉన్నారన్నమాట. అంటే మనం ఏ భూమి మీద ఏ లోకంలో నివసిస్తున్నామో ఈ లోకంలోనే దేవుడు తన రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నాడు, స్థాపించి ఉన్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. దానిలో ఆయన పరిపాలన చేస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏం లేదండి, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క పరిపాలన. ఎస్, దేవుని యొక్క పరిపాలన. దేవుని పరిపాలనకు నువ్వు లోబడి జీవిస్తే నీవే దేవుని రాజ్యంలో వ్యక్తిగా ఉంటావు. కనుక దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడుందని మనకు దీని ద్వారా తెలుస్తుంది, మన మధ్యలోనే ఉంది. పిలాతు అడిగినప్పుడు కూడా ఏమన్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదంటే భౌతికంగా మీరు అనుకున్నట్లుగా ఉండే రాజ్యం కాదు, ఆత్మీయమైన రాజ్యము అని తెలియచేశాడు. కాబట్టి ప్రియులారా, మనం భౌతిక ఊహల నుంచి తప్పుకొని ఆత్మీయమైనటువంటి ఆలోచనతోనే దేవుని రాజ్యాన్ని, ఈ లేఖనాలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఎవరైతే దాన్ని స్వీకరిస్తున్నారో, దాన్ని వెతుకుతున్నారో, దాన్ని తెలుసుకుంటున్నారో, దాన్ని గ్రహిస్తూ ఉన్నారో వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవుని రాజ్యం యొక్క స్పృహ వారిలో ఉంటూ ఉన్నది. అందుకే ప్రభు అన్నాడు, దేవుని రాజ్యం ఎప్పుడు అనేది కాదు, మీరేం చేస్తారంటే మొదట నా నీతిని రాజ్యమును
వెతకండి అన్నాడు. మొదట అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, ముఖ్యమైనటువంటి సంగతిగా ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలని ప్రభువు తెలియచేస్తాడు. ఒకవేళ మీరు వెతకకపోతే మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ రాజ్యము మీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, దాని ఫలాన్ని ఇచ్చే అన్యులకు ఇవ్వబడుతుంది అని మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనంలో ప్రభువు తెలియచేశాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రాజ్యము మనతో ఉంది. మనం ఆ రాజ్యాన్ని వెతుకుతున్నామా? ఆ రాజ్యం కోసమై మనలో ఆ ఉబలాటం, ఆ ఆసక్తి, జ్ఞానయుక్తమైనటువంటి ఆసక్తి మనలో ఉందా? దేవుని రాజ్యాన్ని నీవు స్వీకరిస్తున్నావా? దేవుని రాజ్యాన్ని, దేవుని పరిపాలనను నీవు ఆహ్వానిస్తున్నావా? ఎస్, ఇది మనలో ఉన్నటువంటి లోపం. ఈ లోపాన్ని సరి చేసుకుంటే దేవుని రాజ్యం యొక్క శక్తి, ప్రభావము, దేవుని రాజ్యం యొక్క అనుభవం నీ హృదయంలో, నీలో సమృద్ధిగా ఉంటుంది. ఇక యేసుక్రీస్తు వారు ఆ రోజున లూకా సువార్త 21వ అధ్యాయంలో శిష్యులకు చెప్పినటువంటి రోజులు ఉన్నాయే, సూర్యుడు అంధకారం అవుతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, పర్వతాలు రాతి మీద రాయి లేకుండా పడిపోతాయి, పాలిచ్చే వాళ్ళకి, గర్భవతులకి, పిల్లలకి ఎంతో సమస్య, ఇవన్నీ ప్రభువు చాలా విషయాలు చెప్పాడే. ఈ 21వ అధ్యాయంలో ఒక సువార్తలో చెప్పిన సంగతులు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చెప్పబడి ఉంటాయి. భూమి మీద సముద్ర తరంగాల ఘోష, జనం మీదకి జనం లేవసును, యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును, ఆకాశమందుల శక్తులు కదిలించబడును, మనుషులు ధైర్యం చెడి కూలిపోతారు. ఈ సంగతులన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అన్నాడంటే ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదు అన్నాడు. అంటే వాళ్ళ జనరేషన్లో జరిగింది అది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము, యోదయ జాతి నశించిపోవటం, చెదరిపోవటం, ఓడిపోవటం, ఆ యెరూషలేము, యోధా రాజ్యము ఇతరుల చేత ఆక్రమించుకోబడటమే దానికి సంబంధించినటువంటి సంగతి. కనుక వాటిని ఏమన్నాడంటే ప్రతిదండన దినములు అన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం మనం చదువుకున్న వచనంలో 22వ వచనం చూడండి. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. రెండవది 32వ వచనంలో చూడండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఆ తరం మీదకి ఆ సంగతులన్నీ వచ్చినాయి. అంటే ప్రవక్తల మీద హింసించి, ప్రవక్తలను ఎంతగానో అవమానపరిచినటువంటి వారు, దేవుని వాక్యాన్ని త్రోసివేయటం, దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని సొంత ఇష్టాల కోసమై ఉపయోగించుకోవటం, నేడు దేవుని సంఘాన్ని, దేవుడిచ్చేటువంటి ఆధిక్యతను తమ సొంత ఫేమ్ కోసం, పేరు కోసం, తమ సొంత పొగడ్తల కోసం, తమ సొంత అధికారం కోసం, తమ సొంత అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇలాంటి వారందరూ తెలుసుకోవాలి. యెరూషలేమును కూడా, యెరూషలేము దేవాలయాన్ని కూడా అలాగే ఉపయోగించుకున్నారు ఒకప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మొదలైన వాళ్ళందరూ. ఈరోజు 2000 సంవత్సరాల వరకు వాళ్ళకి దేవాలయమే లేకుండా పోయింది. జాగ్రత్త సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థలంలో దేవుని నామాన్ని మహింపరుస్తున్నావా, లేక ఆ నామమును, ఆయన ఇచ్చినటువంటి ఆయన సన్నిధి, స్థలము, అధికారము మొదలైన వాటన్నిటినీ దుర్వినియోగం చేస్తున్నావా? దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతిదండన వాళ్ళకే చేశాడు దేవుడు, మనకెందుకు చేయడు? కాబట్టి మనము ఆయన రాకడలో మరింత నిలబడాలంటే మనం ఇంకెంతో శక్తిమంతులంగా ప్రార్థన ద్వారా మనం పొందాలి. టు స్టాండ్ అనేటువంటి మాట, నిలువబడుటకు అనేటువంటి మాట ఇక్కడ హిస్టయమీ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి అనేక రకాలుగా భావాలు ఉంటాయి. ఇది టు స్టాండ్ అని చెప్పారు, లిటరల్లీ అంటే ఫిగరేటివ్గా కూడా చెప్తే అబైడ్, నిలిచి ఉండుట అని, తర్వాత కంటిన్యూగా అలా ఉండటం అని, పడిపోకుండా నిలవగలిగి ఉండటం అని, లేదా పరీక్షల్లో నెగ్గగలగటం అని, ఇలాంటి భావాలన్నీ కూడా వస్తాయి. శోధన కలిగినప్పుడు పడిపోకుండా నిలబడటం అని, ఇలాంటి భావాలన్నీ వస్తాయి. టు స్టాండ్, నిలబడగలిగి ఉండటం అంటే దీని అర్థం ఏమిటంటే ఒక రకంగా అర్హత సాధించి ఉండటం అన్నమాట. కాబట్టి మనం క్రీస్తు
రాకడప్పుడు ఆయన ఎదురు నిలబడటానికి కావాల్సినటువంటి శక్తిని పొందటం అంటే ఒక అర్హతను సాధించి ఉండటం, నిలబడగలిగే అర్హత. మిగిలిన దుష్టులందరూ కూడా ఆయన రాకడలో గుండెలు కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ బండల కిందకి, రాళ్ల కిందకి దాక్కోవటానికి వెళ్ళిపోతూ ఉంటే, గొర్రెపిల్ల దినం వచ్చింది అని మమ్మల్ని కాపాడండి అని బండ్ల కిందకి వెళ్ళిపోతూ ఉంటే, వాటి కిందకి వెళ్ళిపోకుండా నిలబడగలిగేటువంటి ఒక శక్తి మనం కలిగి ఉండాలని, అర్హత కలిగి ఉండటం. రెండవదిగా దేవుని యొక్క ఆమోదాన్ని మనం పొందగలిగి ఉంటాం. ఎస్, నీకు నేను ఆమోదం ఇస్తున్నాను, నేను రిజర్వ్ చేస్తున్నాను, నీకేమి ఇబ్బంది లేదు నేను వచ్చేటప్పుడు అనేటువంటి స్థితిని మనం పొందగలిగి ఉండటం. మూడవదిగా దేవుని యొక్క అంగీకారాన్ని మనం పొందిన వారమై ఉంటాం. అలాగే నిలబడి ఉండటానికి మనకు దేవుడు ఒక అధికారాన్ని, శక్తిని పొందిన వారమై ఉండటం. దీన్ని ప్రభువు ప్రార్థనలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కటాక్సియు అనేటువంటి మాట ఇక్కడ శక్తి అనే మాటకు ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటేనండి, వర్ధీనెస్, సామర్థ్యాన్ని, అలాంటి ఒక స్థితిని మనము సంపాదించుకోగలిగి ఉండటం, సాధించుకోగలిగి ఉండటం. ఈ క్రీస్తు రాకడలో పడిపోకుండా, నశించిపోకుండా, పరుగులెత్తి బండల కింద దూరుకోకుండా, ఎస్ గొర్రెపిల్ల వస్తుంది అని నిలబడగలిగేటువంటి ఒక ఆశ, ఆసక్తి, సంతోషం, ఆ యోగ్యతను ప్రభు దగ్గర నుంచి పొందిన వారికి ఉండాలి. 3 రకాలుగా మనం ఈ యోగ్యతను గురించి మాట్లాడుకుందాం. ఒకటి, నిలవబడుటకు సామర్థ్యము క్రీస్తు రక్తముతో, దేవుని వాక్యముతో కడగబడటం ద్వారా వస్తుంది. నిలవబడటానికి, ఎస్, నిలబెట్టుకోవటానికి కావలసినటువంటి దాన్ని ప్రభువే ఇచ్చాడు. మనం పెళ్ళిళ్ళలో చదువుతుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను, ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని. ఇక్కడ మనం నిలబడటం గురించి మాట్లాడుకుంటాం. వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దానిని అప్పగించుకున్నాడు. అంటే వాక్యం ద్వారా మనలను మనం కడుక్కొని పరిశుద్ధపడటానికి మనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు వారి సమర్పణలో, ఆయన త్యాగంలో నుంచి వస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని అయోగ్యంగా, హేళనగా, ప్రియ సహోదరులారా, మాట్లాడొద్దు. దేవుని వాక్యాన్ని అలాంటి దుర్భావాలతో ప్రకటించొద్దు, చదవనొద్దు. భక్తిభావంతోనే, వినయభావంతోనే దేవుని వాక్యాన్ని చదువుదాం, ప్రకటిద్దాం. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా మనం పవిత్రపరచబడి ఆయన రాకడలో ఆయన ఎదుట నిలవబడగలిగే వారి శక్తిని పొందుతున్నాం. అలా పొందటానికి ఆయనే తనను తాను సమర్పించుకున్నాడు. కనుక వాక్యము చేత ఎవరు కడగబడుతున్నారో వారు, మొదట ప్రార్థన, రెండవది వాక్యం, మూడవదిగా ఈ నిలబడటానికి సామర్థ్యం ఏమొస్తుందంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చిన, అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు, ఏమండి, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతుడగినట్లు, కటాకియు, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుడి. అక్కడ ఉన్నాయి కదా, శిరస్త్రాణము, పాదములకు సువార్త, సమాధానము కదండి, విశ్వాసం అనేటువంటి డాలు, ఇవన్నీ అక్కడ మనకు చెప్పబడ్డాయి. కనుక వాటిని మనము నెరవేర్చిన వారమై, వాటిని అంటే సంపాదించుకున్న వారమై, వాటిని కలిగి ఉన్న వారమై జీవితంలో ఉండాలి. 4వదిగా, క్రీస్తు రాకడలో ఆయన ఎదుట నిలువబడటానికి, అక్కడ ఉండగలిగేటువంటి అర్హత, ఆధిక్యత పొందటానికి మనం చేయాల్సింది ఇవి మనం చేస్తుంటే అయినా కానీ నిలబడలేం. కానీ అక్కడ ప్రభువే నిలబెడతాడు. ప్రకటన 3:10 చూడండి. ఓర్పు, సహనం. ఇందాక ఐక్యతను గురించి కూడా ఓర్పు, సహనం కలిగి ఉండాలని చెప్పుకున్నాం కదా, దాని ద్వారా ఐక్యత ఉంటుందని చూడండి. ప్రకటన 3:10, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడగను.
ఎవరో ఒక ఆయన చెప్పాడు, నీవు యవన ప్రాయంలో బైబిల్ని మోస్తే వృద్ధాప్యంలో బైబిల్ నిన్ను మోస్తుందని, వాక్యం నిన్ను మోస్తుందని. ఇక్కడ చూడండి, మనం ఈ లోకంలో అనేకమైనటువంటి కష్టములను ఓర్చుకొని వాక్యాన్ని అవలంబిస్తే, వాక్యం ప్రకారం జీవిస్తే, ఆ వాక్యం మనలను లోకమంతటికి వచ్చే శోధన గడియల్లో ఆ అంతములో మనలను నిలబెడుతుంది. నిన్ను నిలబెడతాను. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా, మరి ఏం చేద్దాం? ఇప్పుడు నిర్ణయించుకుందాం, నిలబడటానికి, శక్తిని పొందటానికి నిర్ణయించుకుందాం. వాయిదా వేయొద్దు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నాకు వీటి యందు సంతోషం లేదు, చాలా బాధపడుతున్నాను అనే రోజులు రాకముందే ఇప్పుడే నీ బాల్య నందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే ఇమ్మీడియట్, ఇప్పుడే మనము అలాంటి శక్తిని పొందటానికి నిర్ణయించుకుందాం. డిసైడ్, డోంట్ డిలే, ప్లీజ్ డిసైడ్ నౌ. ఇప్పుడే నిర్ణయించుకొని ఆ దేవుని ద్వారా శక్తిని పొందుటకు, ఐకమత్యమును కాపాడుకొను తద్వారా దేవుని మహింపరచు, ప్రార్థించడం ద్వారా అట్టి శక్తిని పొందు. అలాగే ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా అట్టి శక్తిని పొందు. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, ఆ వాక్యము నిన్ను కడిగేటట్లుగా నువ్వు చదువుట ద్వారా నీవు ప్రభువు ద్వారా పవిత్రపరచబడి, స్నానం చేయబడి పరిశుద్ధంగా నిలవబడటానికి అలాంటి స్థితిని పొందు. అలాగే సర్వాంగ కవచం, దేవుని వాక్యాన్ని అనుభవించిన, జీవితంలో సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి సర్వాంగ కవచం లాంటి వాక్యాన్ని నెరవేర్చినటువంటి వారమై ఉండాలి. అలాగే ప్రియులారా, మనము ఓర్చుకుని కష్టాలు, సమస్యలు, అవమానాల్లో కూడా దేవుని వాక్యానికి లోబడి దాన్ని అనుసరించినట్లయితే అదే వాక్యము, ఆ ప్రభువు, వాక్యమై ఉన్న ప్రభువు ఆ శోధన గడిలో కూడా మనలను నిలబెడతాడు. ఈ 4 రీతులుగా మనము ఆయన సన్నిధిలో గొర్రెపిల్ల రాకడలో నిలువబడటకు శక్తిని సమకూర్చుకుందాం, సంపాదించుకుందాం. అలా సంపాదించుకున్నటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఈ మాటలు మన వినికిడిలో పదిలిపరిచి దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థించక ముందు ఒక మాట, ఈ వాక్యాన్ని విన్న మీరు ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే ప్రభు మీ హృదయంలో కలిగించినటువంటి భావమును బట్టి కానుకను కూడా మరి ఏర్పాటు చేయగలరని నా యొక్క ఫోన్ నంబర్కు ఫోన్పే ఉంది, తర్వాత గూగుల్ పే అవి కూడా ఉన్నాయి. మరి ఆ రీతిగా కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. అలాగే మీ అవసరతల గురించి కూడా తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుందాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామా? ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రము నాయన. ఇంతవరకు ఐక్యతను కాపాడుకునుట ద్వారా నిన్ను మహింపరచగలమని, ఆ ఐక్యత కాపాడబడుటకు మాలో ఓర్పు, సహనము, ఆదరణ కలిగిన స్థితి ఉండాలని, దానిని మీరు అనుగ్రహిస్తారని తెలుసుకున్నాం. అలాగే నాయన, దేవుని రాజ్యం మా మధ్యలోనే ఉన్నదని, ఎక్కడో ఉందని ఎదురుచూచేటువంటి తప్పు అభిప్రాయాన్ని తీసివేసుకొని ఆ రాజ్యమును సంపాదించుకున్నటకు ఆయన దాన్ని వెదకి వెంటాడి సమకూర్చుకోగలిగినటువంటి ఆసక్తిని మేము కలిగి ఉండాలని తెలుసుకున్నాం నాయన. అదే రీతిగా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాకడ సమయములో కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులలో మా ప్రభువా మేము నిలిచి ఉండగలిగేటువంటి మీ యొక్క మీరు మాకు అనుగ్రహించే ఆమోదము, అధికారము, శక్తి మేము పొందుకునేలాగున నాయన ఈ లోకంలో మేమేం కలిగి ఉండాలో ఆ విషయాలను తెలుసుకున్నాం తండ్రి. ఇప్పుడే అలా నిలవబడగలిగే శక్తిని పొందుటకు ఎంతమంది బిడ్డలు నిర్ణయించుకున్నారో వారందరిలో ఈ వాక్య బీజములను మీరు నాయన మొలకెత్త చేసిన తండ్రి, వారి జీవితాలు ఫలభరితమవునట్లు సహాయం చేయండి నాయన. అదే రీతిగా మా ప్రభువా
అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యమునివ్వండి. ఆయన లోటుపాట్లు ఆర్థికంగా కానీ మరి కుటుంబ పరంగా కానీ ఏ విధమైన సమస్యల్లో బిడ్డలున్నారో అటు బిడ్డలకు కావాల్సినటువంటి సమృద్ధిని దయచేయండి. ఈ అడ్వెంట్ కాలంలో అందరూ సంతోషంగా ఉండేటువంటి కాలము నాయన కనికరించు మా ప్రభువా. ప్రతి కుటుంబంలోనూ ప్రతి బిడ్డ జీవితంలో కూడా అట్టి సంతోషమును మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించండి ప్రభువా. క్రీస్తు రాకడ, మొదటి రాకడ ఎంత సంతోషకరమైందో, ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ రాకడ కూడా అంతకంటే మరి గొప్ప సంతోషకరమైనది కనుక మా ప్రభువా, ఈ రాకడ సమయంలో అందరూ సమాధానంగా సంతోషంగా నిన్ను ఆరాధించుకుంటూ జీవించే కృప శక్తిని వారికి దయచేయండి ప్రభువా. అదిగో నా తండ్రి, మరలా తిరిగి మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి అవకాశం మాకు దయచేయండి. మీ దాసుని ప్రేమించి ఈ పరిచర్యను ప్రేమించిన ఆయన తండ్రి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి వారి గుప్పిలు విప్పినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకొంచున్నాం. మా సంఘములను మీరు ఆశీర్వదించండి నాయన, సంఘేతులను కూడా మీరు దీవించండి. ప్రతి వారిని ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునండి. సత్యమును గ్రహించినటువంటి మనస్సును, గ్రహించేటువంటి తత్వమును, జ్ఞానమును, శక్తిని మాకు అందరికి ఇచ్చి దానిని అంగీకరించి లోబడి జీవించటకు కూడా శక్తినిమ్మని ఈ సమయమునందు దయతో మా ప్రార్థన ఆలకించి మాకు మేలు చేయమని యేసుక్రీస్తు వారి పేరున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలిగి మిమ్మును బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. సెలవు.